రేట్ ఎక్కువ వస్తుంది కదా. అదే అదే చెప్తా అదే చెప్తా. మనము ఒక్కసారి చెట్టు నాటిన తర్వాత మొక్కల్లో గ్రేడ్స్ ఉండవు. ఈ చెట్టు పెరిగే విధానం బట్టి కాల పరిమితిని బట్టి గ్రేడ్స్ మారుతుంది. ఈ చెట్టు నేను 10 సంవత్సరాలు పెంచుకుంటే సి గ్రేడ్ లో గ్రేడ్ వస్తుంది. ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎక్కువ పడి పెంచుకుంటే బి గ్రేడ్ వస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు పైబడి పెంచుకుంటే ఏ గ్రేడ్ వస్తుంది. అంటే మనకు కాల పరిమితిని పెంచే కొద్దీ గ్రేడ్స్ అనేది మారుతూ ఉంటది అనమాట. ఇప్పుడు 20-30 సంవత్సరాలు అంటే ఆగడం కష్టము, అవునా కదా. మనం ఏంటంటే బ్యాంక్ లో పెట్టుకున్న 10-15 ఏళ్ళకే వస్తుంది కదా, 10-15 ఏళ్ళకి. అట్లా మనము ఈ సి గ్రేడ్ మాత్రమే మనం పెంచుతున్నాం. సి గ్రేడ్కి వచ్చేసి 12 సంవత్సరాలు పెంచుకుంటే ఎంత వుడ్ వస్తుంది, మళ్ళీ టన్ను వుడ్ లెక్క ఇస్తున్నారు కదా, ఎంత వుడ్ వస్తుంది అని మనము ఫారెస్ట్ ఆఫీసర్స్ని అగ్రికల్చర్ సైంటిస్ట్లను అడిగితే ఒక చెట్టుని 12 సంవత్సరాలు పెంచుకుంటే పుష్కలంగా బాగా పంట వచ్చిందంటే 800 కేజీలు మ్యాక్సిమం. మినిమం అంటే 300 నుంచి 500 కేజీలు. వరస్ట్ కేసులో ఎంత వస్తుంది అన్న కూడా 100 కేజీలు కంపెనీ క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఒక చెట్టుకి 100 కేజీలు. ఒక ఎకరం మనం తీసుకుంటే ఇక్కడ 32 లక్షలు స్వామి. ఆ 32 లక్షలు పెట్టి మనం ఒక ఎకరం తీసుకుంటే అందులో 420 మొక్కలు నాటిబడి ఉంటాయి. కంపెనీ ఏం చేస్తుంది, ఒక్కొక్క మొక్కకి 300 రూపాయలు, 420 మొక్కలకి 1,26,000 రూపాయలు ఎంఆర్ఓ ఆఫీస్లో చలానా కట్టి ల్యాండ్తో పాటు మొక్కలను కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుంది. మీరు కొంటున్నది భూమి మాత్రమే, కానీ మీకు ఇక్కడ మొక్కలు కూడా మీకు అదనంగా వస్తున్నాయి. అతి ఖరీదైన మొక్కలు, ఎర్రచందన మొక్కలు వస్తున్నాయి. వచ్చిన తర్వాత మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది వ్యవసాయ భూమి కాబట్టి పట్టాదారు పాస్బుక్ కూడా మీకు రావడం జరుగుతుంది. పట్టాదారు పాస్బుక్ వచ్చిన అనంతరము మళ్ళీ 12 సంవత్సరాలు మెయింటైన్ చేయాలి కదా. మనం వ్యాపారాలు చేస్తుంటాం, ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాం. ఇంత దూరం వచ్చి మనం వ్యవసాయం చేయలేం కాబట్టి కంపెనీ భూమి అమ్ముతుంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా కంపెనీ తీసుకుంటుంది. తీసుకుంటూ కంపెనీ ఏం చెప్తుంది, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్లో దీని అన్ని కూడా పాయింట్స్ అన్ని రాస్తుంది. ఆ పాయింట్స్ ఏమనంటే మొక్క నాటిన దగ్గర నుంచి దాన్ని పెంచి పెద్ద చేసి కటింగ్ చేసి దాన్ని మార్కెట్లో అమ్మి చేతికి డబ్బు తీసుకొచ్చేంత వరకు కంపెనీదే బాధ్యత. దానికి సంబంధించిన ఏ ఖర్చులు ఉన్నా కంపెనీ తన సొంత డబ్బులు పెట్టుకొని మెయింటైన్ చేస్తుంది. అయితే 12 సంవత్సరాలు వచ్చినటువంటి పంట ఆదాయంలో వచ్చిన డబ్బుల్లో నేను 12 సంవత్సరాలు వచ్చేంత కష్టపడినాను కాబట్టి దాంట్లో 50% మాకు ల్యాండ్ ఓనర్ అయినందుకు నీకు 50% అని చెప్పేసి మ్యూచువల్ అగ్రిమెంట్ రాసు. ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మ్యూచువల్ అగ్రిమెంట్ని కూడా మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న సంస్థ మనది. మనం ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటాం కానీ అగ్రిమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతుందా? జరగదుగా. 100 రూపాయలు బాండ్ పేపర్ మీద తెచ్చు నువ్వు నేను సంతకాలు పెట్టుకుంటాం అంతే. కానీ ఇక్కడ మన కంపెనీ భరోసా ప్రభుత్వ అధికారి చేత ప్రభుత్వ ఆన్ రికార్డర్తో మనకు డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. అయిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు ఎంత పంట వస్తుంది అని అంటే మనం 100 కిలోలకు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఒక ఎకరం అనుకోండి. ఇప్పుడు 420 మొక్కలు అంటే ఒక 20 మొక్కలు డ్యామేజ్ అందే ఉంటుంది, చిన్న చిన్న మొక్కలు అనుకోండి. ఒక 20 మొక్కలు డ్యామేజ్ అయింది. ఎర్రచందనం అనేది మొండి జాతి మొక్క, కొండ జాతి మొక్క. మనం ఖచ్చితంగా 1 or 2% డ్యామేజ్ ఉంటుంది. అలా ఉన్నా కూడా దాంట్లో కూడా మళ్ళీ ఒక ప్రత్యాయం ఉంది, ఏంటంటే ఇన్సూరెన్స్. ఆ చనిపోయిన చెట్లకు కూడా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకొని ఆ ఇన్సూరెన్స్ దాంట్లో కూడా కంపెనీ 50 మీ 50 అట్లా అనుకుంటే ఒక 20 మొక్కలు డ్యామేజ్ కనుక్కుంటే 400 మొక్కలు పంట వచ్చింది అనుకున్నా కూడా ఒక్కొక్క మొక్క 100 కేజీలు వేసుకుంటే కూడా దాదాపు ఎకరా మీద 40 టన్నుల వుడ్ వస్తుంది. 40 టన్నులు వుడ్ వేసుకుంటే ఒక టన్నుకి 21 లక్ష అంటే అక్కడ 1 లక్ష తీసి 20 లక్షలకు వేసుకుంటే కూడా మనము 4 రెంట్ల 8 కోట్ల ఆదాయం వస్తుంది సామ ఎకరా మీద. మళ్ళీ 8 కోట్లు వచ్చేంత కంపెనీ కష్టపడుతుంది కాబట్టి వచ్చిన 8 కోట్లు 50% 4 కోట్లు కంపెనీకి, 4 కోట్లు భూమి ఓనర్ అయినందుకు మీకు 4 కోట్లు. మనం పెట్టేది 32 లక్షలు. మన భూమి మన దగ్గరే ఉంటుంది, చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, గెస్ట్ హౌస్లు ఉంటాయి. నేచర్ని కాపాడుకుంటూ మనకు వచ్చేది 4 కోట్లు స్వామి. రూపాయి పెట్టుబడిలే. పోనీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా వస్తుందంటే చెప్పండి. 3,000 కంపెనీ వచ్చేసి 2018లో రావడం జరిగింది. గవర్నమెంట్ 2015లో జీవో ఇస్తే ఆ అవేర్నెస్ అంతా వచ్చేపాటికి 2018లో కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే 2018 నుంచి 2025 వరకు దాదాపు 20 వెంచర్లు వేయడం జరిగింది. ఇది 4వ వెంచర్. ఓకేనా. బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు దాని ఎంత అవుతుంది అట్లా ఎట్లా స్వామి బ్యాంక్? ఇప్పుడు మనము 12 కోట్లు ఎంతో పెడతాం కదా. అవును స్వామి, అవును. ఇప్పుడు 32 లక్షలు ఎకరాకి 32 లక్షలు. 32 లక్షలు మనం చాలా పోస్ట్ ఆఫీసులో బ్యాంకులో వేసినా ఎంత పడుతుంది? ఎంత వస్తుంది స్వామి? ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 6.5 to 7.5 ఉంది. అప్పుడు ఆ రేట్ ఇంకా తగ్గుతా స్వామి.
ఇంకా తగ్గుతుంది ఇంకా తగ్గుతుంది. తగ్గేది కాదు, ఇప్పుడు చేస్తే ఎంత వస్తుంది కదా అది చెప్పు. తగ్గేది తగ్గదు, ఎగ్గేది ఆయన 32 లక్షలకి 12 ఏళ్ళకు ఎంత అంటే డబల్ అవుతుంది స్వామి. రూపాయి ఇంట్రెస్టే కదా. డబల్ కూడా ట్రిపుల్ వేసుకోలే ఒకవేళ మనకి మనది ఇప్పుడు ఎన్ని టన్నులు వస్తాయంట? 40 టన్నులు స్వామి ఎకరాకి. 40 టన్నులు. 40 టన్నులు. బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాదు స్వామి. రాదు కదా? బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమొస్తుంది స్వామి? 7.5 లే నేను కూడా చెప్తున్నా. 7.5 ఇంట్రెస్ట్. 12 సంవత్సరాలకి మనము ఒకవేళ 32 లక్షలు బ్యాంక్ లో పెడితే మహానే డబుల్ అవుతుంది స్వామి. డబల్ అవుతుంది. కొన్ని డబుల్ కాదు, త్రిబుల్ వేసుకోండి. ట్రిపుల్ త్రిబుల్ వేసుకోండి. ఎంత 90 లక్షల రూపాయలు వేసుకోండి. మనకి ఎంత కోటి రూపాయలు అనుకోండి. కోటి రూపాయలు అనుకో. మనం ఏం చేస్తాం, 4 కోట్లు ఇస్తుంది కాబట్టి 4 కోట్లు మినిమమే. అంటే ఎక్స్ట్రా వస్తుంది, మనం తక్కువ చెప్తున్నాం. పంట ఒకటే, మళ్ళీ మీకు పంట ఒకటే. మీరు ఇదే డబ్బులు బ్యాంక్ లో పెడితే మీరు పెట్టిన 30 లక్షలకి మహా అంటే కోటి రూపాయలు వస్తుంది. మీ డబ్బులు మీకు అంతే, ఏముండదు. మళ్ళా అక్కడ పంట అంటున్నావు, మనం ఇంకోటి పంట కాకుండా ఇంకోటి ఏదో వస్తుంది. ల్యాండ్ ఉంటది కదా, ల్యాండ్ ల్యాండ్ మీరే కదా ఉన్నారు. ల్యాండ్ అమ్మితే ఎంత వస్తుంది? పంట 4 కోట్లు వచ్చాయి ఆ పక్క పెట్టేసి 10 ఏళ్ళకి ల్యాండ్ 12 ఏళ్ళకు ల్యాండ్ వాల్యూ ఎంత వచ్చాయి నీకు? డబుల్ అన్నా కదా, బ్యాంక్ ఒకటి అన్నా కదా ల్యాండ్ వాల్యూ. మేము ల్యాండ్ అమ్మడంలే, మీరు ల్యాండ్ అమ్మడంలే, ల్యాండ్ పైన వచ్చే ఇన్కమ్ మీరు తీసుకుంటున్నారు 4 కోట్ల రూపాయలు. ల్యాండ్ 3 పంటలు వస్తుంది అట్లా. ఇదే చెట్టుని మనం 12 సంవత్సరాలు ఏం చేస్తామంటే కట్ చేస్తాం. ఇది వరకు ఒక అడుగు వదిలేసి ఒక అడుగు కట్ చేస్తాం. వుడ్ అంతా కట్ చేసి మళ్ళీ 12 సంవత్సరాల లోపల ఒక అడుగు కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. మళ్ళీ వాటర్ పెడితే మళ్ళీ చిగురు వస్తుంది. మళ్ళీ చిగురు వస్తుంది 10 ఏళ్ళు క్రాప్. అది మళ్ళీ 10 ఏళ్ళు వేలు పోవచ్చు. మళ్ళీ వేలు ఆల్రెడీ ఉంటాయి కింద. 10 years క్రాప్ వస్తుంది. అప్పుడు ఎట్లా తెలుసా, మీకు 70 కంప్లీట్ 30%. ఫస్ట్ క్రాప్ 50-50 సగం సగం. సెకండ్ క్రాప్ మీకు 70 కంపెనీకి 30%. అంటే విల్లింగ్ అయిన వాళ్ళకి. కొంతమంది లేదు సమయం నేను అమ్ముకుంటా అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అమ్ముకోవచ్చు హ్యాపీగా. కంపల్సరీ 2 సార్లు 3 సార్లు ఏం రూల్ లేదు. వాళ్ళ వచ్చిన ఇన్కమ్ దాని ప్రకారం మూడో పంట మూడో పంట వస్తుంది. 3 పంటలు సార్. 3 పంటలు వస్తాయి. 3 పంటలు అయిన తర్వాత వేలతో సహా అప్పుడు ఆ లోపల పంట లోపల వస్తాయి అనుకో, సెక్యూరిటీ ఉంటది కదా. ఒక విషయం హై సెక్యూరిటీ. ఇప్పుడు ఒక విషయం ఇప్పుడు అంత ఇట్లా ఈజీ కాదు రానికి. మనం కూడా రానికి వెళ్ళే లోపలికి. తర్వాత 6 ఏళ్ళ వరకే మాకు ఐడి కార్డ్స్ ఉంటాయి. ఈ 4 ఏళ్ళు కార్డ్స్ ఇస్తారు. ఇది ఇంకో 2 ఏళ్ళు పోతే మమ్మల్ని లోపల రానియరు. ఇన్సూరెన్స్ కడతారు. లోపల చెట్టుకి జీపీఎస్ చిప్, ట్రాక్ సిస్టమ్స్ ఇన్స్టాలేషన్ చేస్తారు. ఈ చుట్టూ ఫెన్సింగ్ కాస్తే ఎర్తింగ్ ఫెన్సింగ్ వస్తుంది. తర్వాత ముందు సెక్యూరిటీ ఉన్నారు, వాళ్ళు కాస్తే గన్ ఎక్స్ఆర్మీ గన్ లైసెన్స్ వెపన్స్ సెక్యూరిటీ ఉంటది, డాగ్ సెక్యూరిటీ ఉంటది. ఇలా తర్వాత RFID టెక్నాలజీ యూజ్ చేసి మనము ఈ చెట్లని సంరక్షించడం కావచ్చు, ఫార్మింగ్ చేయడానికి కావచ్చు, RFID టెక్నాలజీ యూజ్ చేసి పని చేస్తాం. దాదాపు ఇక్కడ సుమారు 1 కిలోమీటర్ దాకా వెళ్తాడు. డ్రోన్ ఎగరేస్తాడు, కిలోమీటర్ పైకి వెళ్తే మీరు వేసుకున్న బ్రాండ్ తో సహా క్యాప్చర్ చేసి కదా. అలాంటి టెక్నాలజీ డ్రోన్ కెమెరాస్ ఉన్నాయి. అంటే సెక్యూరిటీ అనేది అంటే ఇక్కడ లేకున్నా కూడా వెంచర్లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే విధంగా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం ఎందుకంత సెక్యూరిటీ ఇస్తాము అని అంటే, ఇక్కడ కంపెనీ